అడ్డుకుంటున్నారు. ఏం చేస్తారు? అడుగు బొక్కలు ఎవరితో మొక్కోని ఇది అందులో రికార్డ్ చేయి, ఇది అందులో రికార్డ్ చేయి, టీవీలో ప్లే చేయి. తప్పు చేసిన ఏమైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు, చేస్తాడు. చేత కానీ దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఎక్కడ పోతున్నారు? ఒక కార్పొరేటర్ గెలవరు, హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు. ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఈ కాకిగోళలు చేస్తుండాలి. దీనికి మేము బెదురుతాం. నాకు 40 ఏళ్ళు అయింది, ఈ ఇంచు జరగం మేము అడిగేది. రెండోది, మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా ధైర్యంతో ఉంటారు. 20 ఏళ్ళు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్లకు ఖచ్చితంగా రోడ్ల మీద పడతారు. ఇక నేను ఎట్లా చెప్పాలి? అది మీడియా పరంగా మీరు చూడాలి. అది నేను చెప్తే బాగుంటుందా? వాళ్ళకి తెలియాలి అవన్నీ. ఇవన్నీ నేను కూడా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేను కదా, అక్కడ అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళకి వస్తే 30 ఏళ్ళు దాటేస్తున్నారు. ఏం చేయరు, పథకాలు రావు, పేదలు లబ్ధి పొందరు, వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆరే రావాలి, పేదల కష్టాలు పట్టించుకోవాలి. ఆయన ఉన్నప్పుడంతే ఇవన్నీ మేమేం చూడలేదు. ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ 1 ఇయర్ నుంచి నా ఇంటికెళ్ళి కొన్ని కింద పడి ఉండొచ్చు రాలి. అడుగుతూ ఉన్నారు, ఎంతమందికి చెప్పాలి? బంగారం అడుగుతూ ఉన్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. రమ్మ చెప్పిన వాళ్ళం మేము కాము. కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిండు. ఇప్పుడు మా ప్రభుత్వం లేదు. ఎవరైతే శుభ్ర వాగ్దానాలు ఇచ్చిర్రో పోయి వాళ్ళని అడగండి. బట్టలు చింపరు, ఉత్త అడగకూడరు అని చెప్తున్నాం.